వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పెద్ది రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమా మరొకసారి వాయిదా పడిందా? ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో చర్చనీయాంశమైనటువంటి విషయం. టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిపోయింది. అందు గురించే మనం ఇక్కడ చూస్తున్నాం మరొక్కసారి వాయిదా అని చెప్పేసి. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా. ఏప్రిల్ 30వ తేదీ ఈ సినిమా విడుదల కోసం వాళ్ళందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసినటువంటి 'పెద్ది పెహల్వాన్' గ్లింప్స్ అనేది ఎంతగా వైరల్ అయిందో, ఎంతగా యూట్యూబ్‌లో వ్యూయర్‌షిప్ సాధించిందో, నేషనల్ లెవెల్‌లో నంబర్ 1 ప్లేస్‌లో అది ట్రెండ్ అయిందో మనం చూసాం. ఆ పెహల్వాన్ గెటప్‌లో రామ్ చరణ్ తను ఆ మస్కులర్ బాడీతో కనిపించినటువంటి విధానం, ఆ కండలు తిరిగినటువంటి దేహంతో ఆ కుస్తీ పట్లు పడుతూ అతను కనిపించేసరికి అందరూ కూడా ఒక్కసారిగా స్పెల్ బౌండ్ అయిపోయారు. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా, మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ సినీ ప్రేమికులందరూ కూడా రామ్ చరణ్ కనిపించినటువంటి వైనం చూసి నిజంగా అమితమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యారు. పైగా ఆ గ్లిమ్స్‌లో ఆయన ఆహ్, ఏదైతే ఆ కుస్తీ బరి ఉంటుందో, ఆ బరిలో దిగుతుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో, అంతకుముందు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌లో వచ్చినటువంటి 2 పాటలు 'చికిరి చికిరి' కానివ్వండి, అలాగే 'రై రై రారా' పాట కానివ్వండి. ఈ 2 కూడా ఒకదాన్ని మించి మరొకటి చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సో, అందుగురించే 'పెద్ది' ఎప్పుడొచ్చినా సరే బాక్స్ ఆఫీస్‌ను దున్నేయటం ఖాయం అనేటువంటి నమ్మకానికి అందరూ కూడా వచ్చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళందరి ఆశలపై ఆహ్, నీళ్లు చిమ్ముతూ 'పెద్ది' మరోసారి వాయిదా పడనున్నది అనేటువంటి వార్త దావానంలా ఇప్పుడు మీడియాని, సోషల్ మీడియాని చుట్టేస్తూ ఉంది. మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అయితే దయచేసి ఏప్రిల్ 30నే ఈ సినిమాని తీసుకురండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తున్నటువంటి వైనం కనిపిస్తోంది. మరి ఎందుకని నిజంగానే ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందా? మరోసారి అని ఎందుకు అంటున్నామంటే, నిజానికి ఈ సినిమా మార్చి 27వ తేదీ రిలీజ్ కావాలి. ఆ రోజు 'రామ్ చరణ్' బర్త్‌డే. ఈ సందర్భంగా ఆ సినిమాని ఆ రోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ అప్పటికి షూటింగ్ అనేది పూర్తయ్యే అవకాశం లేకపోవటం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్‌కి కూడా తగినంత సమయం కావాల్సి రావటంతో ఏప్రిల్ 30వ తేదీకి వాయిదా వేశారు. సో, దీంతో మెగా ఫ్యాన్స్ అరే! ఒక నెల రోజులు వాయిదా పడిందే, ఇంకా నెల రోజులు వెయిట్ చేయాలా ఈ సినిమా కోసం అని దిగాలు పడిన మాట మాత్రం వాస్తవం. అయితే అదంతా పోయిందిప్పుడు. సో, ఏప్రిల్ 30వ తేదీ ఆ సినిమా వస్తుందని వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయిపోయారు. ఈ లోపల వచ్చినటువంటి ఆ 'పెహల్వాన్' గ్లింప్స్ అది గూడా 'రామ్ చరణ్' బర్త్‌డే సందర్భంగా వచ్చి వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా ఆ సినిమా మీద ఉన్నటువంటి హైప్‌ని పదింతలు చేసిందని చెప్పాలి. ఫ్యాన్స్ గూడా బాగా ఖుష్ అయిపోయారు. ఇక ఈ సినిమాతోటి 'రామ్ చరణ్' ఏదైతే గత సంవత్సరం 'శంకర్' డైరెక్షన్‌లో వచ్చినటువంటి సినిమా 'గేమ్ చేంజర్' అది వాళ్ళని ఎంతగా కుంగదీసిందో దాని డిజాస్టర్ ఫలితం. సో, అదంతా కూడా మర్చిపోయి ఇక 'పెద్ది' అనేది ఖచ్చితంగా 'రామ్ చరణ్' సోలో హీరోగా వచ్చినటువంటి సినిమాల్లోనే అత్యధిక వసూలు చేసే సినిమాగా, ఈవెన్ 'ట్రిపుల్ ఆర్'ని మించి కూడా హైయెస్ట్ గ్రాసర్ అవుతుంది అనేటువంటి నమ్మకాన్ని వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ మరోసారి వాయిదా అనేటువంటి వార్త అశనిపాతంలా వాళ్ళందరినీ కూడా తాకిందని చెప్పాలి. మరి ఎందుకని మరోసారి వాయిదా పడుతుంది? అసలు ఎప్పుడొస్తుంది ఈ సినిమా? మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఇంకా ఈ సినిమాకి సంబంధించి 20 వర్కింగ్ డేస్ షూటింగ్ అనేది ఉంది. సో, ఆల్రెడీ మనం నెలాఖరుకొచ్చేసాం. ఈరోజు మార్చి 30వ తేదీ. మరి సరిగ్గా ఇంకా నెల రోజులు టైమే ఉంది. ఇంకా 20 రోజుల వర్కింగ్ డేస్ అంటే అది అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడవ్వాలి? సో, ఇది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. అప్పటికి వాళ్ళు రేయింబవళ్ళు పనిచేస్తున్నారు చిత్ర బృందం అని చెప్పేసి ఆహ్,
అక్కడి నుంచి మనకు వినిపిస్తున్నటువంటి మాట. అయినప్పటికి కూడా ఎందుకని కావట్లేదు? అంటే వాళ్ళు ఏదైతే ఒక ప్లాన్ చేసుకున్నారో, దాని ప్రకారం ఆ షూటింగ్ అనేది పూర్తి కావట్లేదా? చేయలేకపోతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్‌గా ఒక యాక్షన్ బ్లాక్ చేసేటప్పుడు 'రామ్ చరణ్' కనురెప్పకి గాయమవ్వటం, సో, దానికి సర్జరీ చేయటం ఇదంతా కూడా మనం చూసాం. ఆ సర్జరీ చేసినటువంటి డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు గూడా తెలియజేయటం మనం చూసాం. మరి ఒక పక్క ఇలా జరుగుతా ఉంది. అయితే మళ్ళీ వెంటనే ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు. కాకపోతే కళ్ళకి బ్లాక్ గ్లాగల్స్ పెట్టుకొనొచ్చారు. ఆయన కంటికి కళ్ళు కనపడకుండా బయటికి. సో, అలా మేనేజ్ చేశారు. అయినా గాని షూటింగ్‌కైతే ఇబ్బంది లేదు. మరుసటి రోజు నుంచి ఏ రోజైతే దెబ్బ తగిలిందో ఆ మరుసటి రోజు నుంచి ఆయన మళ్ళీ షూటింగ్‌కి వచ్చేస్తున్నారని కూడా చిత్ర బృందం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. మరి ఈ సినిమా సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. అది పూర్తయ్యే అవకాశం కనిపించట్లేదు. ఏదైతే షెడ్యూల్ అనుకున్నారో, ఆ షెడ్యూల్ లోపల అది వచ్చే అవకాశం లేదు. పైగా షూటింగ్ గూడా ఇంకా 20 డేస్ ఉంది. మనం ఇదివరకు ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే ఉందని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వినిపిస్తున్న దాని ప్రకారం ఆ స్పెషల్ సాంగ్‌తో పాటు మరొక పాట కూడా ఉంది. అది మరి డ్యూయెట్ అని చెప్పేసి చెప్తున్నారు. 'రామ్ చరణ్' అలాగే 'జాన్వీ కపూర్' పైన. అలాగే స్పెషల్ నంబర్ వచ్చేసి మృణాల్ ఠాకూర్ ఆహ్, ఆ పాటకి ఆమె డాన్స్ చేయబోతున్నారని చెప్పేసి వినిపిస్తుంది. సో, ఈ కారణాల వల్లే ఈ సినిమా మళ్ళీ పోస్ట్‌పోన్ అవుతున్నది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఎప్పుడు రావచ్చు అంటే మే ఆర్ జూన్‌లో ఈ సినిమా వచ్చే అవకాశాలున్నాయని చెప్తున్నారు. మే 21 ప్రస్తుతానికైతే వినిపిస్తూ ఉంది. మే 21 రావచ్చని. లేదు అది కాకపోతే జూన్ ఎండింగ్‌కి ఈ సినిమా వస్తుందని చెప్తున్నారు. సో, చూసుకొని అంటే ఎప్పటికి ఈ సినిమా వచ్చే అవకాశాలుంటే మనం ఎప్పుడు తీసుకురావచ్చు అని పాజిబిలిటీస్ చూసుకొని అప్పుడు అనౌన్స్ చేస్తారు రిలీజ్ డేట్‌ని అని మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. మరి చూద్దాం ఈ సినిమాకి సంబంధించినటువంటి పోస్ట్‌పోన్‌మెంట్‌కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందా అతి త్వరలో? అది అలాగే దాంతో పాటు కొత్త రిలీజ్ డేట్ ఏమైనా అనౌన్స్ చేస్తారా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.